మై ఛానల్. ఈరోజు నేను నా డెలివరీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. నా డెలివరీ ఏప్రిల్‌లోనే అయింది. బట్ ఐ డోంట్ గెట్ టైమ్ అనమాట ముందే వీడియో చేయడానికి. పాపతో ఎట్లా ఉంటుందో తెలుసు కదా, వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్, వాళ్ళ ఫీడింగ్ రొటీన్ వాటికి అడ్జస్ట్ అవుతూ అట్లా లేట్ అయిపోయింది. సో ఫైనల్లీ ఇంకా ఇది నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనమాట. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ. నేను అప్పుడు అసలు అనుకోలేదు ఇట్లా నా 8th 9th మంత్ వచ్చేసరికి ఇట్లా కరోనా అని ఒక వైరస్ వస్తుంది, పాండమిక్ డిక్లేర్ చేస్తారు, లాక్డౌన్స్ ఇవన్నీ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు వరల్డ్ ఇంత అన్సర్టైన్గా మారిపోతుంది అని. బట్ మన చేతుల్లో ఏం లేదు కదా. సో కరోనా వేరే కంట్రీస్కి జనవరి ఫెబ్ అప్పటికే ఎఫెక్ట్ అయినా మన దగ్గరికి కొంచెం లేట్గా వచ్చింది కదా. సో మార్చ్లో నేను అప్పుడు 8th మంత్ నాది. మార్చ్ 22కి మనకి జనతా కర్ఫ్యూ పెట్టారు నేషన్ వైడ్. సో మార్చ్ 23 నాకు చెకప్ ఉండింది హైదరాబాద్లోనే యశోద హాస్పిటల్ అనమాట, నాది సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఆ రోజు నేను నా హస్బెండ్ రవి మేము హాస్పిటల్కి వెళ్తున్నప్పుడే అప్పటికే అన్ని పోలీస్ చెక్ పోస్ట్ ఉండినాయి, అంతా ఆపుతున్నారు, చెక్ చేస్తున్నారు. సో అదే అనుకున్నాను కొంచెం సీరియస్ అవుతుందేమో మన దగ్గర కూడా ఈ కరోనా అని. సో హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు మళ్ళీ టెంపరేచర్ చెక్ చేశారు, శానిటైజర్ ఇచ్చారు. ఆల్రెడీ ఆ సోషల్ డిస్టెన్సింగ్ మార్కింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, అవి ఫాలో అవుతున్నారు. మా డాక్టర్ కూడా ఆవిడ ఒక ప్రొటెక్టివ్ గేర్ వేసుకొని కూర్చుని ఉన్నారు. సో అది చూసి ఆవిడని అడిగితే చెప్పారనమాట, వీఆర్ జస్ట్ బీయింగ్ కాషియస్ అని, వీఆర్ టేకింగ్ ఆల్ ద కేర్ అది ఇది అని చెప్పారు. సో నేను అదే అడిగాను, ఇప్పుడు మరి నేను వీక్లీ రావాలి కదా ఈ కరోనా ఇదంతా కదా, సో నేను చెకప్స్ ఆన్లైన్ కానీ లేకపోతే 2 వీక్స్కి ఒకసారి అలా రావచ్చు అంటే, లేదు వీక్లీ రావాలి, నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది, దాన్ని బట్టి మనం డెలివరీ ఎప్పుడు అవన్నీ ఒక ఇట్లా అసెస్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఇంకా సరే అనుకున్నాను. సో ఆ రోజు ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇంకా మార్చ్ 24కి లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. లాక్డౌన్ అని డిక్లేర్ చేశారు, 21 days లాక్డౌన్ అని. ఇంకా నేను అమ్మో లాక్డౌన్ అని అంటే, నేను ఆల్రెడీ చాలా ఆన్లైన్ ఆర్డర్స్ ప్లేస్ చేశాను అనమాట. బేబీ డైపర్ బ్యాగ్ ఏంటి, నా హాస్పిటల్ బ్యాగ్కి ఫీడింగ్ గౌన్స్ అవి అన్నీ. సో ఈ లాక్డౌన్తో అవన్నీ అయితే క్యాన్సిల్ అయిపోయాయి, లేకపోతే డిలేడ్ డెలివరీ అని మే జూన్ ఆ డేట్స్ ఇచ్చారనమాట. ఇంకా నేను 9th మంత్లోనే నా బేబీ షవర్ ఆల్రెడీ మా అత్తయ్య వాళ్ళు చేశారు, సీమంతం చేశారు 5th మంత్లో. కానీ మా ఫ్రెండ్స్ బేబీ షవర్ 9th మంత్లో ప్లాన్ చేశారనమాట. ఇంకా నా మెటర్నిటీ షూట్ కూడా నాకు ముందంతా పొట్ట పెద్దగా కనిపించలేదు. సో 9th మంత్ అయితే పొట్ట కొంచెం కనిపిస్తుంది కదా అని నేను మెటర్నిటీ షూట్ కూడా 9th మంత్లోనే పెట్టుకున్నాను. అయ్యో ఇప్పుడు 9th మంత్లో ఈ లాక్డౌన్, నా బేబీ షవర్, మెటర్నిటీ షూట్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి, నా ఆర్డర్స్ కూడా ఏం రావట్లేదు అని భయపడ్డాను. బట్ అగైన్ అవన్నీ సెకండరీ. ఫస్ట్ నేను నా సౌండ్ హెల్త్ ఇంపార్టెంట్, ఆ తర్వాత బేబీ కూడా సేఫ్గా డెలివరీ అయిపోయి రావడం ఇంపార్టెంట్. సో ఇంకా నాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. అది కూడా నాకు ఒక టెన్షన్. ఇప్పుడు నార్మల్ విమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే ఒకటి డెలివరీ కేసెస్ ఇట్లాంటివే వస్తాయి కదా, ఈ వేరే కేసెస్ రావు. మల్టీ స్పెషాలిటీ అంటే కరోనా కేసెస్ కూడా వస్తాయి. దానిలో యశోద ఇట్స్ వెరీ ఫేమస్ అనమాట హైదరాబాద్లో. సో ఏం కేసెస్ వస్తాయో అమ్మో వేరే హాస్పిటల్కి వెళ్దామా అని అనిపించేది. బట్ ఎవ్రీవన్ టోల్డ్ ఇట్లా లాస్ట్ మినిట్లో వేరే హాస్పిటల్కి వెళ్ళడం ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అని. ఈ యశోదలో నా కజిన్ జనరల్ ఫిజిషియన్ అనమాట. తనని కూడా అడిగాను ఎట్లా మరి ఏంటి అంటే, తను లేదు ఈ యశోదలో 4th ఫ్లోర్లో కరోనా ఐసోలేషన్ వార్డ్ అనమాట, 5th ఫ్లోర్లో నాది ఈ గైనకాలజీ డిపార్ట్మెంట్, అక్కడే ఆపరేషన్ థియేటర్స్, లేబర్ రూమ్స్ అన్నీ అక్కడే. అది తనేమో లేదు, ఇది 4th ఫ్లోర్ది మొత్తం అంతా డిఫరెంట్, అది ఐసోలేషన్ వార్డ్, వాళ్ళు యూజ్ చేసే స్టేర్ కేసెస్ ఏంటి, ఎలివేటర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్, అది దానికి దీనికి అసలు ఎక్కడ సంబంధం ఉండదు, ఆ స్టాఫ్ వేరే ఫ్లోర్స్కి కూడా రారు. సో అని అదే చెప్పాడు తను, యూ కెన్ బి ష్యూర్ యశోద వల్ల అయితే యూ వోంట్ బీ కాంటాక్టెడ్ విత్ ద వైరస్ అని తను ఇంకా అష్యూరెన్స్ ఇచ్చాడనమాట. సో నా కజిన్ మీద ట్రస్ట్తో, ఇంకా నా డాక్టర్ మీద ట్రస్ట్తో సరేలే అదే హాస్పిటల్ అని ఇంకా ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా అలా వెళ్తుంది రోజు. అప్పుడప్పుడు న్యూస్ చూస్తూ ఉండేదాన్ని, కేసెస్ ఎలా పెరుగుతున్నాయి, ఎంతమంది కొత్త కేసెస్ అవుతున్నాయి, ఎంతమంది రికవర్ అవుతున్నారు, అదంతా చూస్తూ ఉండేదాన్ని. దానివల్ల కూడా యాంగ్జైటీ పెరిగిపోయేది. బట్ తప్పదు కదా, బయట గురించి తెలియాలి కదా నాలెడ్జ్. సో అలా ఇంకా వీడియోస్ కూడా చూస్తూ ఉండేదాన్ని, ప్రెగ్నెన్సీ ఎట్లా కోప్ అవ్వాలి కండిషన్స్తో, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి, అవన్నీ చూస్తూ అవన్నీ తీసుకుంటూ ఉండేదాన్ని. సో ఇంకా ఏప్రిల్ 11కి కూడా నాకు చెకప్ ఉండింది సాటర్డే రోజు. మళ్ళీ ఏప్రిల్ 12th సండే అనమాట. అప్పుడు ఐ వాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండే. సో ఏప్రిల్ 12th సండే, ఏప్రిల్ 13th మండే. ఆ రోజు మార్నింగ్ నేను నిద్ర లెగవడమే 8:15 ఆ టైంకి. నాకేంటో
వాష్రూమ్కి వెళ్ళాలి అన్న అర్జ్తో లేచానమాట. ఇట్లా బెడ్ దిగి ఇట్లా వెళ్తూ ఉంటే అప్పటికి మొత్తం వెట్ అయిపోయింది. వాష్రూమ్కి వెళ్ళి చూసుకుంటే ఏంటి వెట్ అయిపోయిందని చూసుకుంటే అదేంటో యూరిన్లో లేదో ఏదో వియర్డ్గా ఉంది. అమ్మని పిలిచి చూపించాను. అమ్మేమో వాటర్ బ్రేక్ అయినట్టుంది, ఒకసారి డాక్టర్కి కాల్ చేయరాదు అని అన్నారు. డాక్టర్ కాల్ చేసి చెప్పాను, ఏదో కొంచెం క్రాంప్స్ లాగా కూడా అనిపిస్తున్నాయి, వాటర్ బ్రేక్ అయింది అంటే ఆవిడ తొందరగా స్నానం అదంతా చేసేసి ఒక 1 అవర్లో అట్లా హాస్పిటల్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసి అని చెప్పారు. ఇంకా సరే అని రవిని లేపాను, నిద్ర లేపాను. ఇంకా మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి ఇంకా నా హాస్పిటల్ బ్యాగ్ చెప్పాను కదా, నేను ఆన్లైన్ ఆర్డర్స్ ప్లేస్ చేశాను కానీ అవి ఏం రాలేదు. 21 డేస్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ లాక్డౌన్ పెట్టారు. సో నా ఆన్లైన్ ఆర్డర్స్ ఏం రాలేదు. ఇంకా నా దగ్గర ఉన్నవే హాస్పిటల్ బ్యాగ్లో పెట్టేసుకుని, ఆల్రెడీ కొన్ని పెట్టేసుకున్నాను, ఇంకా అవే పెట్టేసుకుని ఇంకేం చేస్తాము అని ఇంకెళ్ళాను హాస్పిటల్కి. 9:15కి అట్లా స్టార్ట్ అయ్యాము. 20 మినిట్స్లో రీచ్ అయిపోయాను. హాస్పిటల్కి వెళ్ళాక నా డాక్టర్ ఇంకా రాలేదన్నమాట. ఆవిడ ఆఫ్టర్నూన్ వస్తారంట. హాస్పిటల్లో ఓపీస్ కూడా లేవన్నమాట ఈ కరోనా వల్ల. ఒట్టి వీక్లీ 2 3 తీసుకుంటున్నారు, ఆ రోజు ఓపీస్ లేవంట. సో ఆవిడ ఇంకా రాలేదు. ఆఫ్టర్నూన్ ఆవిడకి ఏదో సర్జరీ ఉంది, అప్పుడు వస్తారంట. సో జూనియర్ డాక్టర్ నన్ను ఎగ్జామిన్ చేసి బేబీ వైటల్స్ బాగున్నాయి, ఇంకా ఆల్రెడీ 2 సెంటీమీటర్స్ డైలేట్ అయిపోయి ఉన్నావు, సో అడ్మిట్ అయిపోండి, ఈరోజే అయిపోవచ్చు డెలివరీ అని అన్నారు. ఇంకా సరే అని ఇంకా హాస్పిటల్కి నేను, రవి, మా అమ్మ వెళ్ళాము. కానీ వాళ్ళు పేషెంట్తో పాటు ఒకళ్ళనే అలౌ చేస్తారనమాట. నేను ముందు చెకప్స్కి వెళ్ళినప్పుడు చూశాను. సో దాంతో మా అమ్మని సికింద్రాబాద్లోని హాస్పిటల్కి 5 మినిట్స్ దూరంలో మా ఇన్లాస్, మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. మా అమ్మని అక్కడ డ్రాప్ చేసేసి నువ్వు తర్వాత వద్దు, ఫస్ట్ నేను రవి వెళ్తాము అని మేమిద్దరమే వచ్చాము. సో ఇంకా నేను డాక్టర్ చేంబర్లోనే వెయిట్ చేస్తున్నాను. రవి ఏమో వెళ్ళి తను ఆ బిల్డింగ్ రూమ్ తీసుకోవాలి కదా, నాది ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, మెడి అసిస్ట్ అదంతా ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తూ ఉంటే. సో డాక్టర్ చెప్పారు, నువ్వు ఇంకేం సాలిడ్స్ తీసుకోవద్దు, లిక్విడ్ డైట్ మీదే ఉండాలి, ఇంకా నర్స్ ఐవీ ఇస్తారు, రూమ్ వచ్చాక ఐవీ ఎక్కిస్తారని. సో రవి ఆల్రెడీ మా అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో చూసెస్ చేసి మా మమ్మీ కూడా హాస్పిటల్కి ఇంకొచ్చారనమాట. కింద ఏదో చెప్పేసి, లేదు మా పాపతో నేను ఉండాలి, తనకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ, ఇంకా తనకు లిక్విడ్ డైట్ అన్నారంటే నేను ఇవన్నీ ఇవ్వాలి అని ఏదో చెప్పి వచ్చారు. పాపం ఇంకా హాస్పిటల్ వాళ్ళు కూడా అలౌ చేశారనమాట. మాస్క్ అదంతా పెట్టుకుని వచ్చారు, వాళ్ళు అలౌ చేశారు. సో తర్వాత మాకు 10 ఆ టైంకి రూమ్ వచ్చేసింది. సో రూమ్కి వెళ్ళి అమ్మ ముందు మొత్తం శానిటైజ్ చేసేసారు. నేను ఇంట్లోనే శానిటరీ ప్యాడ్ వేసుకున్నాను వాటర్ బ్రేక్ అయిందని, కానీ అది దాన్ని విత్ హోల్డ్ చేయట్లేదు అనమాట. సో నర్స్ చెప్పారు అడల్ట్ డైపర్స్ దొరుకుతాయని. రవి ఏమో మెడికల్ స్టోర్కి వెళ్ళాడు అడల్ట్ డైపర్స్ తీయడానికి. అమ్మేమో రూమ్ అంతా క్లీన్ చేసేసారు శానిటైజర్తో. ఇంకా నేను బెడ్ మీద ఉన్నాను. నాకు ఊరికే వెట్ అయిపోతుంది అనమాట. తను అడల్ట్ డైపర్స్ తెచ్చాడు, అవి వేసుకున్నాను. ఇంకా మోసంబి జ్యూస్ తాగాను. ఆ అడల్ట్ డైపర్స్లో కూడా ఊరికి వెట్ అయిపోతున్న సెన్సేషన్ వస్తుంది, ఊరికే వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది, మార్చుకుంటున్నాను, వస్తున్నాను, అలా ఉండిందనమాట. ఇంకా మళ్ళీ 11కి జూనియర్ డాక్టర్ వచ్చి ఎన్ఎస్టీ పెట్టమని చెప్పారు నర్స్కి. ఎన్ఎస్టీ అంటే ఈ బేబీ వైటల్స్కి ఇక్కడ పెడతారనమాట, ఈసీజీ టైప్లో ఇట్లా అన్ని ప్లెక్స్ లాగా పెడతారు. వాళ్ళకి ఆ బేబీ వైటల్స్ తెలుస్తూ ఉంటాయి అనమాట, దాన్ని బట్టి మన పొట్ట మీద పెడతారు. ఎన్ఎస్టీ పెట్టమన్నారు. ఇంకా ఐవీ కూడా ఎక్కించమన్నారు. సో ఈ హ్యాండ్కి ఐవీ పెట్టారు, ఇక్కడ ఎన్ఎస్టీ పెట్టారు. ఇంకా నేను బెడ్ అరెస్ట్ అయిపోయాను అనమాట, కదలడానికి లేదు. నాకు చాలా చిరాగ్గా ఉండింది. ఆవిడేమో తప్పదు ఎన్ఎస్టీ పెట్టుకోవాలి అని అన్నారు. ఇంకా సర్లే అని అలాగే కష్టపడి బెడ్ మీద ఉన్నాను. వాష్రూమ్కి వెళ్ళాలనిపించినప్పుడల్లా నర్స్ని పిలుస్తున్నాను, ఆవిడ అవన్నీ తీస్తున్నారు, వెళ్తున్నాను, మళ్ళీ వస్తున్నాను, మళ్ళీ పెట్టుకుంటున్నాను, అలా అయిపోయి మళ్ళీ 12కి వచ్చారు డాక్టరు. అప్పటికి నాకు పెయిన్ పెరుగుతూ ఉండింది. ఫస్ట్ ఏమో స్టార్ట్ ఆఫ్ ద డే ఏదో పీరియడ్ క్రాంప్స్ లాగా చాలా లైట్గా అలా ఉండింది. ఇంకప్పుడు పెయిన్ పెరుగుతూ ఉండింది అనమాట. 12కి ఆ టైంకి పెయిన్ పెరుగుతుంది. సో ఆవిడ వచ్చి మళ్ళీ చెక్ చేసి 4 సెంటీమీటర్స్ డైలేట్ అయ్యాను అని అన్నారనమాట. సో నా డాక్టర్ ఎప్పుడు వస్తారు అంటే 1కి వస్తారు, సర్జరీ ఉంది, మిమ్మల్ని 1:30 ఆ టైంకి అటెండ్ అవుతారు అని చెప్పారు. సరే అనుకున్నాను. ఆ పెయిన్ పెరుగుతుంది. ఇంకా బెడ్ మీదే ఉండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఇట్లా గట్టిగా అని మళ్ళీ మౌత్తో బ్రీత్ అవుట్ అనమాట అని ఇలా ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఇంకా అలాగే కూర్చొని ఉన్నాను అనమాట బెడ్ మీద. ఏదో కష్టపడి వెయిట్ చేస్తూ ఆ పెయిన్ మెల్లిమెల్లిగా పెరుగుతుంది. ఫస్ట్ అనుకున్నాను ఇంతేనా, పీరియడ్ పెయిన్లానే ఉంటుందా, లేబర్ పెయిన్ కూడా అది ఇది అని అనుకున్నాను. పెయిన్ పెరిగే కొద్దీ తెలుస్తుంది, అమ్మో ఇంత పెయిన్ఫుల్గా ఉంటుందా అని. ఆ పెయిన్ వచ్చిన టైంలో అసలు ఏం తోచట్లేదు అనమాట నాకు. సో ఇంకా అలా వెయిట్ చేస్తున్నాను. అమ్మ ఏమో జ్యూస్ తాగు అంటే నా వల్ల కాదమ్మా, నన్ను ఊరికే కదిలించద్దు, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి అని అలా కూర్చున్నాను. ఇంకా డాక్టర్ 1:30కి వచ్చారనమాట. నన్ను ఆ డాక్టర్ ఇంకా ఆవిడని చూసాక ఐ వాజ్ సో రిలీవ్డ్, అమ్మాయి నా డాక్టర్ వచ్చేసారు, హాస్పిటల్లోనే ఉంటారు, ఇంకేమన్నా అయినా సరే వెంటనే నా డాక్టర్ ఉంటారు అని ఐ వాజ్ సో రిలీవ్. ఆవిడ వచ్చి చెక్ చేసి నేను 5 సెంటీమీటర్స్ డైలేట్ అయ్యాను అన్నారు. ఆవిడకి చెప్పాను ఇట్లా నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది ఈ ఎన్ఎస్టీ డివైజెస్ అన్నీ అంటే. నర్స్కి చెప్పారు అవన్నీ తీసేయండి,
45 మినిట్స్కి ఒకసారి బేబీ వైటల్స్ తీసుకుంటూ ఉండండి, తర్వాత తీసేయండి, అట్లా పెట్టద్దు, లెట్ హర్ గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్ అన్నట్టు చెప్పారనమాట. థ్యాంక్ గాడ్ అనుకున్నాను. ఇంకా అప్పుడు మెల్లిగా లేచి ఆ పెయిన్లోనే కొంచెం నడవడం, డక్ వాక్ చేయడం, స్క్వాట్స్ చేయడము, అవి బయటకు వెళ్ళలేదు, ఎందుకులే కరోనా టైం కదా అని రూమ్లోనే ఇవన్నీ ఏదో చేస్తూ ఆ విండో దగ్గరికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడము, ఏసీ ఆఫ్ చేసేసి ఏదో అలా చేస్తూ అటు ఇటు తిరుగుతూ నన్ను నేను కొంచెం ఎంగేజ్డ్గా పెట్టి డైవర్ట్ అవుతుందిలే పెయిన్ నుంచి అని అట్లా తిరుగుతూ ఉన్నాను. ఆ పెయిన్ పెరుగుతూ పోయింది. ఇంకా నా వల్ల అవ్వలేదన్నమాట. ఒక టైంలో అమ్మ కానీ రవి కానీ నన్ను కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నన్ను కొంచెం ప్యాడ్ చేయడం, బ్యాక్ పైన ఇట్లా మసాజ్ చేయడం అవన్నీ చేస్తుండే. నేను ఐ స్టార్టెడ్ షౌటింగ్ అయితే మా అమ్మ నన్ను ముట్టుకోవద్దు అసలు ఎవరు, నేను చూసుకుంటాను, మీరు చూసుకోండి అని. ఆ టైంలో కూడా రిలేటివ్స్ కొందరు కాల్స్ చేస్తూ ఉన్నారనమాట. ఆ టైంలో అసలు ఐ కుడెంట్ అటెండ్ ఎనీ ఫోన్ కాల్స్ ఆల్సో. నేను అసలు ఫోన్ చూసుకోవట్లేదు, అది ఎక్కడో అలా పడేశాను. అమ్మ రవి వాళ్ళతో మాట్లాడి అప్డేట్స్ అవన్నీ ఇస్తూ ఉన్నారు. ఇంకా నేను డాక్టర్ ఎప్పుడు వస్తారా అని నర్స్ని అడిగితే వస్తారు లంచ్ చేసి అని. మళ్ళీ 2:30కి వచ్చారు నా డాక్టర్. అప్పటికి నేను 6 సెంటీమీటర్స్ డైలేట్ అయిపోయాను. నేను భరించలేకపోతున్నాను, నాకు ఎపిడ్యూరల్ ఇచ్చేయండి అంటే ఆవిడేమో నువ్వు ముందంతానేమో నాకు నార్మల్ డెలివరీయే కావాలి, నాకు పెయిన్ థ్రెషోల్డ్ చాలా ఎక్కువ, నేను ఎంత పెయిన్ అయినా బేర్ చేస్తానన్నా ఇప్పుడేంటి ఎపిడ్యూరల్ అంటున్నా అంటే అమ్మో నా వల్ల అవ్వట్లేదు, చాలా పెయిన్ వస్తుంది, ప్లీజ్ అంటే ఆవిడేమో లేదు నేను ఇవ్వను, ఆల్రెడీ నువ్వు 6 సెంటీమీటర్స్ మార్క్లో ఉన్నావు, ఇంకా 4 సెంటీమీటర్సే తొందరగా అయిపోతుంది, ఇంతసేపు భరించి ఇంకొంతసేపు భరించు అని ఆవిడ వెళ్ళిపోయారు. నేను ఇంకో 1 hour అయ్యాక వస్తానని ఆవిడ వెళ్ళిపోయారు. అసలు ఆ టైంలో నాకు ఎలా ఉందో నేను చెప్పలేను అసలు. అమ్మో నేను నా సెన్సెస్లో లేను. ఇప్పటికి కూడా నేను రవికి అమ్మకి అదే చెప్తాను, ఆ రోజు నేను అరిచి ఉంటే సారీ అని చెప్తాను. అసలు నేను ఎట్లా పడితే అట్లా ఉన్నాను. కానీ అప్పటికి నా డాక్టర్స్ నర్సెస్ మరి నన్ను మోటివేట్ చేయడానికి చెప్పారు, ఏం చెప్పారు, మీరు ఇంకా చాలా క్వైట్గా కంపోజ్డ్గా ఉన్నారు, వేరే వాళ్ళు ఇంకా వైలెంట్గా బిహేవ్ చేస్తారు అని చెప్పారు. మరి ఏమో ఇంకా బ్రీతింగ్ చేసుకుంటూ నాలో నేను మాట్లాడుకుంటూ ఏదో అలా ఏదో ఇంకా టైం స్పెండ్ చేస్తూ పోయాను. తర్వాత 1 hour 3:30కి ఇంకా డాక్టర్ రావట్లేదు. నేనేమో నర్స్ని నాకు డాక్టర్ కావాలంటే ఆవిడేమో ఏదో ఎమర్జెన్సీ సర్జరీలో ఉన్నారు అని చెప్పారు. నేను అరే లేదు పిలవండి అంటే అరే లేదమ్మా 6th month ప్రెగ్నెన్సీ, ట్విన్ ప్రెగ్నెన్సీ, మిస్క్యారేజ్ అని చెప్తే నాకు ఇంకా ప్యానిక్ అయిపోయాను. నేను అమ్మో కాంప్లికేషన్స్ వస్తాయా అది ఇది అని. ఆవిడ పాపం నర్స్ చెప్పేవాళ్ళు కాదేమో, ఇంకా నేను అడిగేసరికి చెప్పారు ఆ టైంలో. ఇంకా నాకు ఇంకా భయం వేసింది. మళ్ళీ జూనియర్ డాక్టర్ని పిలిచి అరే నాకు ఎన్ఎస్టీ డివైస్ పెట్టండి, నా బేబీ ఎలా ఉందో చూడండి అంటే ఆవిడ పెట్టి బేబీ ఈజ్ ఓకే అని చెప్పారు. అదే పాపం అనిపిస్తుంది, అదే ఆవిడ వరకు పాపం 6th monthలో మిస్క్యారేజ్, అది కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే అయ్యో పాపం అని. నేను నా బేబీ సేఫ్గా ఉండాలని దండం పెట్టుకుంటూ ఇంకా అలా కూర్చున్నాను. ఇంకా మళ్ళీ 4కి నర్స్ వచ్చి చెప్పారు డాక్టర్ సర్జరీ అయిపోయింది, ఒక 5 minutesలో వచ్చేస్తారు అని. 4:10కి అట్లా డాక్టర్ వచ్చేసారనమాట. వచ్చేసి చూసి షీజ్ ఆల్మోస్ట్ డైలేటెడ్, ఇంకా లేబర్ రూమ్కి మూవ్ చేయొచ్చు అని చెప్పారు. అడిగారు నువ్వేమన్నా జ్యూసెస్ అన్ని తాగుతున్నావా అంటే అమ్మ చెప్పారు ఏం తాగలేదు, మార్నింగ్ మోసంబి తాగింది అంతే. అంటే అరే అదేంటి ఇప్పుడు ఎనర్జీ కావాలి, ఐవి కూడా తను తీసేయమంది కదా మధ్యలోనే అని జ్యూస్ ఏదైనా తాగి వాష్రూమ్కి వెళ్ళి లేబర్ రూమ్కి రమ్మని చెప్పారు. ఇంకా అప్పుడు నేను వాటర్ మెలన్ జ్యూస్ తాగి ఇంకా వాష్రూమ్కి వెళ్ళి 4:30 ఆ టైంకి లేబర్ రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. యూజువల్గా అయితే పార్ట్నర్ని ఎలా చేయారంట, కానీ రవి ముందే పర్మిషన్ తీసుకున్నాడు అనమాట డాక్టర్ది. చెకప్ అప్పుడే ప్లీజ్ నన్ను ఎలా చేయండి, కావాలంటే నేను కరోనా టెస్ట్ కూడా చేయించుకుంటాను, ఎలా చేయండి అది ఇది అంటే ఇంకా రవిని కూడా ముందే చెప్పారు సరే ఎలా చేస్తుందని. ఇంకా నేను రవి వెళ్ళామన్నమాట. ఇంకా అమ్మకి హగ్ ఇచ్చేసి ఇంక వెళ్ళాను లేబర్ రూమ్లోకి. అక్కడ నన్ను ఇట్లా పడుకోబెట్టి లెగ్స్ ఇట్లా ఈ అప్రైట్ పొజిషన్లో ఇట్లా లెగ్స్ ఇట్లా స్ప్రెడ్ చేసి అట్లా పైకి పెట్టి అట్లా పడుకోబెట్టారు. నాకు అప్పుడు పుషింగ్ అర్జ్ వచ్చేస్తుందనమాట. జూనియర్ డాక్టర్ని పుష్ చేయాలా అంటే లేదు డాక్టర్ ఒక 5 minutesలో వచ్చేస్తారు, 5 minutes ఓపిక పట్టండి అని చెప్పారు. ఇంకా మా డాక్టర్ వచ్చి ఆవిడ ఏదో బెటాడినో ఏదో ఆ సొల్యూషన్ బ్లడ్ రెడ్ కలర్లో ఉంది, దాంతో ఏదో క్లీన్ చేస్తుంటే అది నా బ్లడ్ ఏమో అని భయపడ్డాను. కాదు ఆ సొల్యూషన్ అలాగే ఆ కలర్లోనే ఉంటుందని అదంతా క్లీన్ చేసి నీకు పుషింగ్ అర్జ్ వస్తే పుష్ చేయి అని చెప్పారు. పుష్ చేశాను, మొత్తం స్ట్రెంత్ పెట్టి పుష్ చేశాను 3-4 times, కానీ బేబీ రావట్లేదు బయటికి. డాక్టర్ ఏమో ఇంకా స్ట్రెంత్ పెట్టాలి అంటే ఇంకెంత స్ట్రెంత్ పెట్టాలి, నా దగ్గర ఇంకేం స్ట్రెంత్ లేదు అంటే ఆ డాక్టర్ అన్నారు అందుకే నువ్వు జ్యూసెస్ తాగుండాల్సింది మార్నింగ్ నుంచి, ఇక్కడ చాలా స్ట్రెంత్ కావాలంటే అయ్యో అని అనిపించింది. తెలియదు కదా ఇదంతా ముందు. సరే డాక్టర్ ఒక 5-10 minutes పుష్ చేయకు, కొంచెం ఎనర్జీ గ్యాదర్ చేసుకొని అగైన్ మళ్ళీ పుష్ చేయడం స్టార్ట్ చేయన్నారు. ఆ 5-10 minutes అసలు హారబుల్ పెయిన్. ఇంకా ఆ టైంలో అయితే ఒక ఎవ్రీ 15 secondsకి పెయిన్ వస్తుంది. అసలు హారబుల్, ఏం తోచట్లేదు, చచ్చిపోతాను అన్నట్టు అనిపించింది. అసలు ఆ లేబర్ పెయిన్ మదర్స్ ఇంకా ఆ లేబర్ రూమ్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. దాని గురించి మనం ఎంత డిస్క్రైబ్ చేసినా అవతల వాళ్ళకి అర్థం కాదు. హారబుల్ పెయిన్.
ఇంకా సరే అలా అలా అవుతూ ఇంకా లాస్ట్‌కి ఒక 5-10 మినిట్స్ ఆగి మళ్ళీ పుష్ చేసి డాక్టర్ చెప్పారనమాట. ఒకవేళ బేబీ హెడ్ పెద్దదైతే నేను కట్ చేయాల్సి వస్తది వెజైనా దగ్గర. దాన్ని ఎపిసియోటమీ అంటారు. అది ఇది అని మీరు ఏదైనా చేయండి అని అన్నాను. ఇంకా ఆ టైంలో ఏదైనా చేయండి మీరు, బేబీ బయటకు వస్తే హెల్తీగా నాకు అదే చాలు అని అన్నాను. సో ఇంకా తర్వాత ఫైనల్లీ ఆ బేబీ హెడ్ పెద్దగానే ఉందంట. అక్కడ కట్ చేశారు, వెజైనల్ కట్ చేశారు. 5కి మా ఏంజెల్, మా ప్రిన్సెస్ బయటకు వచ్చేసింది. అసలు అది నేను ఎప్పుడూ మర్చిపోలేను. నా గోల్డెన్ మూమెంట్ నా లైఫ్లో. తను ఇప్పుడు కూడా ఎప్పుడన్నా తను ఫీడ్ అయిపోయాక నేను ఇట్లా బర్బ్కి ఎత్తుకుంటే తను అలాగే ఇలా పైకి వస్తుంది అనమాట. ఈ కాళ్ళు 2 ఇలా కప్పలో పెట్టి, చేతులు 2 ఇలా పైకి పెట్టి, ఆ హెడ్ ఏమో ఇలా టిల్ట్ చేస్తే ఇప్పుడు తను అలాగే పైకి వస్తుంది. అట్లానే వచ్చింది పైకి. నాకు ఒక కొన్ని సెకండ్స్ ఇచ్చారు నాకు స్కిన్ టు స్కిన్. నేను ఇన్సిస్ట్ చేయలేదు ఎక్కువసేపు ఇవ్వమని, ఎందుకంటే డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అయితే చేశారు. నేను అది వెంటనే కట్ చేయొద్దన్నాను. సరే అని పల్స్ ఆగిపోయాకే కట్ చేశారు. నాకు స్కిన్ టు స్కిన్ ఒక ఫ్యూ సెకండ్స్ ఇచ్చారు. ఇంకా కరోనా టైం కదా, నేను మాస్క్ తీసేసాను అనమాట. లేబర్ రూమ్లో మధ్యలో బాగా సఫకేషన్ అయిపోయి డాక్టరే చెప్పారు మాస్క్ తీసేయలే అని. వాళ్ళందరూ వేసుకుని ఉన్నారు, నేనైతే తీసేసాను. సర్లే అని ఎందుకు అని నేను కూడా ఎక్కువసేపు పెట్టుకోలేదు. నా దగ్గర ఇట్లా పెట్టుకొని ఇచ్చేసాను. క్లీన్ చేసి తను 17 డేస్ ముందు పుట్టింది. 30 ఏప్రిల్ 30 పుట్టాల్సింది, 13కి పుట్టింది. సో ఎన్ఐసీయూలో తీసుకెళ్ళి మొత్తం చెక్ చేసి పంపిస్తామన్నారు. సరే అని బేబీతో పాటు రవి వెళ్ళాడు. ఇంకా అప్పుడు నాది ఎపిసియోటమీ చేశారు కదా, ఆ స్టిచ్ వేస్తుండే అనమాట డాక్టర్. ఇంకా నాకు అసలు పెయిన్ అంతా మర్చిపోయాను. అప్పుడు ఏం తెలియలేదు, అలా పడుకొని డాక్టర్ ఎపిసియోటమీ కేర్ గురించి చెప్తుంటే వింటూ ఓకే అని వింటూ ఉన్నాను. నేను ఇవి చేయాలి, ఇవి చేయొద్దు అవన్నీ చెప్తుండే తను. నేను ఎపిసియోటమీ గురించి వేరే వీడియో చేస్తాను. సో ఇంకా అయిపోయింది. ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్తానా, ఎప్పుడెప్పుడు మా పాపతో మళ్ళీ పట్టుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది. సో అయిపోయింది. రూమ్కి వెళ్ళాను, అమ్మని గట్టిగా హగ్ చేసేసుకుని. రవి ఏమో బేబీతో ఉన్నాడు. సో ఇంకా 5కి బేబీ పుట్టింది. ఆల్మోస్ట్ 5:50 ఆ టైంకి మళ్ళీ రవి బేబీ రూమ్కి వచ్చారు. అప్పటికి మా నాన్న, అత్తయ్య, మామయ్య వీళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఏం చెప్పొచ్చారో తెలియదు. కింద పాపం ఏదో చెప్పి అటెండర్ పాస్ ఏదో తీసుకుని వచ్చేసారు. వాళ్ళంతా మాస్క్స్ పెట్టుకుని శానిటైజ్ చేసుకుని వచ్చారులే పాపం. వాళ్ళు ఎవరు బేబీని తీసుకోలేదు. ఒట్టి నేను, అమ్మ, రవి మేము పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాం, మేమే తీసుకున్నాం. వాళ్ళు బయట నుంచి వచ్చారు కదా, వాళ్ళు ఎవరు పాపం బేబీని తీసుకోలేదు. ఒట్టి దూరం నుంచి చూసి వెళ్ళిపోయారు, తొందరగా చూసి వెళ్ళిపోయారు మళ్ళీ. సో 5:50కి బేబీ వచ్చింది. ఇంకంతే మళ్ళీ బేబీని ఎత్తుకున్నాము. అసలు ఇంకా ఆ మూమెంట్లో ఇంకా వేరే ఏం తోచదండి. మనం పడ్డ ఈ పెయిన్, యాంగ్జైటీ, స్ట్రెస్ మొత్తం మర్చిపోతాం. ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. సో మీకు కూడా నాలాగే ఏం కాంప్లికేషన్స్ లేకుండా, కరోనాతో ఏం కాంటాక్ట్ అవ్వకుండా సేఫ్గా డెలివరీ అయిపోవాలని కోరుకుంటున్నాను. సో మీరు మీ ఎఫర్ట్స్ అయితే మీరు పెట్టండి. 100% మీరు ఆ శానిటైజేషన్ ఏంటి, మాస్క్ వేసుకోవడం ఏంటి, అవన్నీ మీ జాగ్రత్తలు మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు హాస్పిటల్కి చెకప్కి వెళ్ళినా ఏది ముట్టుకోవద్దు, అసలు బయటకు ఎక్కడికి వెళ్ళినా ఏది ముట్టుకోవద్దు. గ్లౌజ్ వేసుకోండి, అన్నీ వేసుకోండి. మాస్క్ కుదిరితే ప్రొటెక్టివ్ గేర్ వేసుకోండి. ఏది ముట్టుకున్నా, గ్లౌజ్ లేకపోతే టిష్యూతో ఇట్లా యూస్ చేసి టిష్యూ డిస్కార్డ్ చేసేయండి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఇంకా మీరు ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే ఉంటే మీరు చూడండి, హైదరాబాద్లో కేసెస్ ఎక్కువ కాబట్టి కుదిరితే ఏదైనా డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి అక్కడ నర్సింగ్ హోమ్స్లో అక్కడైతే ఎక్కువ ఫుడ్ ఫాల్ ఉండదు కదా, అట్లాంటి చోట్లకి వెళ్ళడానికి ట్రై చేయండి. కాంప్లికేషన్స్ ఏం లేకపోతే అక్కడే కంటిన్యూ అయిపోండి డెలివరీ వరకు. అది కొంచెం బెటర్ కదా. సో ఇమ్యూనిటీ పెంచుకోండి, వైటమిన్ సి తీసుకోండి, డాక్టర్ని అడగండి, బి వైటమిన్ తీసుకోండి. ఇంకా కషాయం తాగుతున్నారు కదా అందరూ ఇమ్యూనిటీకి, అది కూడా తాగండి. మీకు కావాలంటే నేను రెసిపీ పోస్ట్ చేస్తాను. ఈ వాటర్లో ఈ చెక్క, లవంగం ఇవన్నీ కలిపి మరిగించి అది కూడా తాగండి కంపల్సరీ. మంచి ఫుడ్ తీసుకోండి. ట్రై టు గెట్ సమ్ స్లీప్, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, అంత స్మూత్గానే అవుతుంది. మీకు ఏం కన్సర్న్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఐ డెఫినెట్లీ గెట్ బ్యాక్. ఐ రియలీ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ. ఏం కాకుండా మంచి సేఫ్గా అంతా అయిపోవాలి అని, ఈ డెలివరీ కూడా మొత్తం స్మూత్గా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమన్నా ఉన్నా కమెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు పిన్ చేయండి. ఇంకా ఇట్లాంటి రిలేటెడ్ వీడియోస్ డెఫినెట్లీ చేస్తాను నేను. చూస్తూ ఉండండి నా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ టాటా, టేక్ కేర్.